దేశంలోని అత్యంత అందమైన సముద్ర తీర రాష్ట్రాల్లో ఒకటి ఒడిషా. ఇక్కడ అనేక పర్యాటకపరమైన ప్రదేశాలున్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అంతగా ప్రాచుర్యం పొందలేదు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి పూరిలోని జగన్నాథ ఆలయం వరకు ఎన్నో చారిత్రక అరుదైన ఆలయాలు ఉన్నాయి. అలాగే గహిర్మత తాబేళ్ల పొదుగు స్థావరం నుంచి చీలికా సరస్సులోని వలస పక్షుల వరకు అరుదైన రకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. మరి మీరు ఎప్పుడన్నా ఒడిషా వెళ్తే అక్కడ ప్రధానంగా చూడాల్సిన పలు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, దేవాలయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒడిషా వెళ్తే మనం ముందుగా తెలుసుకోవాల్సిన ప్రదేశం భువనేశ్వర్. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఒక అద్భుతమైన నగరం. ఇది ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భువనేశ్వర్లో లింగరాజ ఆలయం, పురశురామేశ్వర ఆలయము, ఇస్కాన్ టెంపుల్, హేరాకుండ్ డ్యామ్, రాజారాణి టెంపుల్, బిందు సరోవర్, బ్రహ్మేశ్వర టెంపుల్, ముక్తేశ్వర టెంపుల్ లాంటి ఎన్నో ఆధ్యాత్మిక దేవాలయాలను మీరు దర్శించుకోవచ్చు. ఒడిశాలో చూడవలసిన అత్యద్భుతమైన పర్యాటక కేంద్రం డియోమలి హిల్ స్టేషన్. కోరాపుట్ జిల్లాలోని డియోమలి తూర్పు కనుమల్లోనే అత్యుత్తమ హిల్ స్టేషన్లలో ఒకటి. ఇదో మంచి పిక్నిక్ స్పాట్ కావడంతో ఫ్యామిలీ పర్యటనలకు, వీకెండ్ ట్రిప్పులకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ అందమైన అడవి ప్రాంతం ట్రెక్కింగ్ చేసేవారికి, ప్రకృతి దృశ్యాలు ఇష్టపడేవారికి చాలా బాగుంటుంది. ఇక్కడ పలు వన్యప్రాణులను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒడిషా అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయం. ఏటా జరిగే వార్షిక ఉత్సవాల్లో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ పూరి జగన్నాథ ఆలయం దేశంలోనే అత్యున్నతమైన ఆలయాల్లో ఒకటి కావడంతో ఇది ఎప్పుడూ భక్తులతో నిండి ఉంటుంది. అలాగే పూరిలో ఉన్న బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ గుర్తింపు దక్కింది. ఎప్పుడైనా పూరి వెళ్తే మాత్రం తప్పకుండా పూరిలోని బీచ్లను మాత్రం ఒక్కసారైనా సందర్శించండి. ఎందుకంటే ఆ అనుభూతిని మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. ఇక ఒరిస్సాలో సందర్శించాల్సిన మరో పర్యాటక ప్రదేశం భువనేశ్వర్ నుండి కేవలం 15 నిమిషంల దూరంలోనే ఉండే ఉదయగిరి, కందగిరి గుహలు. ఈ గుహలు అద్భుతమైన సముదాయాలు. ఇవి 1వ శతాబ్దానికి చెందిన అరుదైన గుహలుగా పేరుగాంచాయి. ఇందులో సహజసిద్ధంగా ఏర్పడిన కొన్ని అయితే మరికొన్ని మానవ నిర్మితాలు. దీంతో ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాల నడుమ ఉండే ఈ గుహలను అప్పట్లో జైన మతస్థులు నివాస ప్రాంగణాలుగా ఉపయోగించుకునేవారు. ఒరిస్సాలో సందర్శించాల్సిన మరో ప్రాంతం కోణార్క్ సూర్య దేవాలయం. పూరి జిల్లాలోని కోణార్క్ సన్ టెంపుల్ కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతం. ఇదో అరుదైన అద్భుతమైన మానవ నిర్మాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ సూర్య భగవానుడి దేవాలయం భారతదేశంలోని రెండవది. మరో సూర్య దేవాలయం గుజరాత్లోని మొధేరా నగరంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం గుర్రాలతో కూడిన భారీ రథం వలె ఉంటుంది. మొత్తం రాయిని ఇలా మలచడం చూడడానికి గొప్పగా కనిపిస్తుంది. ఒడిశాలోని మరో అద్భుతమైన పర్యాటక ప్రదేశం చిలికా సరస్సు. ఈ చిలికా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో ఒకటి. అలాగే భారతదేశంలోని అతి పెద్దది కూడా. పూరి, ఖుర్దా, గాంజాం వంటి 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సు భారతదేశంలోని ఉత్తమ పక్షులకు నిలయం కూడా. ఇక్కడికి ఏటా శీతాకాలంలో వేలాది వలస పక్షులు వచ్చి అలరిస్తూ ఉంటాయి. దీంతో మీరు ఇక్కడ పలు రకాల అద్భుతమైన పక్షుల్ని కూడా చూడొచ్చు. ఒడిశాలోని మరో అద్భుతమైన పర్యాటక ప్రదేశం గహిర్మత. గహిర్మత అరుదైన తాబేళ్ల అరణ్యం. ఇక్కడికి ఏటా లక్షలాది ఆలివ్ రిడ్ అనే అరుదైన తాబేళ్లు వచ్చి గుడ్లు పెడతాయి. మళ్ళీ అవి కొద్ది రోజులు అయ్యాక సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆ సమయంలో ఈ గహిర్మత సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. బీచ్ అంతా తాబేళ్లతో నిండిపోయి ఉంటుంది. రుషికుల్య కూడా అలాంటి ప్రాంతమే. ఈ ప్రాంతంలో కూడా మీరు అద్భుతమైన అరుదైన తాబేళ్లను చూడొచ్చు. మీరు ఎప్పుడైనా ఒడిషా వెళ్తే మాత్రం ఈ ప్లేసుల్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీలో ఎవరైనా ఈ ప్లేసులు చూసుంటే కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.